నాశనం చేయాలని కోరుకునేటటువంటి రాజకీయాలు చేసింది. అందులో నరేంద్ర మోడీని నాశనం చేసి జైలు పాలు చేయాలని చూసింది, శాశ్వతంగా దేశ బహిష్కరణ చేయాలని తరహాలో చూసింది. తట్టుకుని నిలబడ్డాడు ఆయన. అప్పుడే కదా అమిత్ షాని కూడా జైల్లో పెట్టింది. అమిత్ షాని ఏడాది పాటు గుజరాత్ నుంచి బహిష్కరణ జరిగింది. అలాంటివి చేసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదే జగన్ కూడా జైల్లో పెట్టి ఏడిపించి కంట్రోల్లో పెట్టాలని చూసింది. కాబట్టి జైలు పాలు, ఈ బాధితుడు అవ్వటం, ఇట్లాంటి అతని పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది మోడీకి. మోడీకి జగన్ని ద్వేషించాల్సిన అవసరం ఏం కనిపించలేదు అక్కడ. డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఇద్దరు చంద్రబాబు స్టైల్ ఒకటి, మోడీ జగన్ స్టైల్ ఒకటి. జగన్ ఉన్నప్పుడు కూడా వచ్చాడు కదా ఆయన, ఆంధ్ర యూనివర్సిటీలో ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాడు కదా ఆయన. కాబట్టి ఆయనకేమి శత్రుత్వం ఏం లేదు. అది తేడా. ఎలక్షన్స్ అప్పుడు ఏమైనా చేస్తారేమో ఫ్యూచర్ లో, ఎలక్షన్స్ అప్పుడు. ఇప్పుడైతే అవసరం అనిపించలేదు ఆయనకి. అదే కానీ ఒకటిసారి ఇప్పుడు మోడీ సిద్ధాంతం వేరు, బీజేపీ సిద్ధాంతం వేరుగా ఉండదు కదా. ఎందుకంటే నిన్న అక్కడ ఒక నారాయణ గారు మాట్లాడిన, లోకేష్, పవన్ కళ్యాణ్, వీళ్ళ ముగ్గురు ఖచ్చితంగా జగన్ గారిని టచ్ చేశారు. గత ప్రభుత్వం వల్లే గత 5 ఏళ్ళు ఎలా నాశనం అయిపోయింది అన్నారు. వర్మ గారు మాట్లాడినప్పుడు కేంద్ర మంత్రి హోదాలో ఆయన మొత్తం ఆయన డెవలప్మెంట్ ఏమేమి తెచ్చారేంటి అది చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన కూడా రాజకీయంగా ఎక్కడా విమర్శించలేదు. ఇవన్నీ చూసినప్పుడు మోడీ